దిలీప్ గారు మాది గెలుపు ఖాయం కానీ మేము పర్సంటేజ్ అంటే ఆల్మోస్ట్ ఓట్లు 20 నుంచి 25,000 అంతేనండి 100% గెలుస్తాం ఇంకా 30 దాకా ఆశ్చర్యపోవచ్చు అంత మెజారిటీ వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైనా కూడా అక్కడ ఏదో కొంచెం పర్సంటేజ్ వాళ్ళు అటు ఇటు ఇచ్చారు కానీ ఆ పర్సంటేజ్ లెక్కల్లో కూడా మాది పెద్ద ఎత్తునే ఉంటుంది. మీరు లాస్ట్ టైం 16,000 ఓట్లతోనే గెలిచారు, ఇప్పుడు వాళ్ళు 20 నుంచి 25 కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఉండండి, ఇక తినబోయే ముందు రుచి ఎందుకండి, కాసేపట్లో ఎట్లా మనకు ఫైనల్ ఫలితం వస్తుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నమ్ముకుందేమో ఓటర్లను, కాంగ్రెస్ పార్టీ నమ్ముకుందేమో దొంగ ఓటర్లను నమ్ముకున్నది. ఇప్పుడు యథేచ్ఛగా దొంగ ఓట్లు ఏ విధంగా వేసిర్రు, ఆటోలలో మహిళలను తరలించి ఏ విధంగా ఓట్లు వేసిర్రు మనం చూసినాం. ఫంక్షన్ హాల్లో పెట్టి వాళ్ళను దొంగ ఆధార్ కార్డులు ఇచ్చేసి పంపించి దొంగ ఓట్లు ఏ విధంగా వేసారో మనం చూస్తున్నాం. ఈరోజు మహిళలకు నెలకు 2,500 ఎగ్గొట్టిరు కానీ ఇక్కడ ఓటుకి 2,500 ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. చాలా సాక్ష్యాలతో వాళ్ళు ఓడిపోతామని తెలిసి మాకేమో ఓటర్లు జూబ్లీహిల్స్ ఓటర్లు అంతా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని చెప్పేసి జూబ్లీహిల్స్కి సంబంధం లేని ఓటర్లను తీసుకొచ్చి ఈరోజు దొంగ ఓటర్లను తీసుకొచ్చి దొంగ ఓట్ల ద్వారా గెలుస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఈ దొంగ ఓటర్లను కూడా తిప్పికొట్టే విధంగా ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈరోజు ఒక దిక్సూచిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నిలబడబోతూ ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ఒకనాడు 50 కోట్లకు పిసిసి ప్రెసిడెంట్ కొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక 500 కోట్లు ఖర్చు పెట్టి తన సీఎం సీటును కాపాడుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయత్నమే ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికగా మేము చూస్తూ ఉన్నాము. ఈరోజు ఒక్క రంగం కాదండి, యావత్ క్యాబినెట్ మొత్తం ఆ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మోహరించి ఏ విధంగా ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ స్థానాల్లో ఉండకుండా జూబ్లీహిల్స్లో తీసుకొచ్చి మోహరించి ఈరోజు ఎట్లనైనా గెలవాలని చెప్పేసి సామవేద దండోపాయాలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రదర్శించో మనం అందరం చూస్తూ ఉన్నాము. ఈరోజు మిక్సీలు పంచిర్రు, మిక్సీలు గ్రైండర్లు పంచిర్రు, చీరలు పంచిర్రు. బతుకమ్మ చీరలు ఇయ్యే చేత కాదు కానీ ఈరోజు జూబ్లీహిల్స్ ఓటర్లకు తాయిలాలుగా చీరలు పంచిర్రు. అంటే వాళ్ళు ఓడిపోతున్నామని చెప్పేసి అప్పుడే ఒప్పుకున్నారు. నెలకు మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వమంటే ఎగ్గొట్టిరు కానీ ఈరోజు 2,500 రూపాయలు మాత్రం ఖచ్చితంగా ఈరోజు ఓటర్కి ఇచ్చినటువంటి చరిత్ర చూస్తా ఉన్నాము. ఈరోజు మనం చూస్తా ఉన్నాం కదండి, మేము చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ కోసం కోరుకున్నటువంటి పార్టీ అండి. ఈరోజు వాళ్ళని చూస్తా ఉంటే 2,500 పంచి రెడీ హ్యాండెడ్ గా దొరికిరు కదండి, మనం చూస్తా ఉన్నాము. దొంగ ఓట్లు వేస్తూ దొరికిరు. ఎక్కువలు కానీ ముఖ్యంగా ఈవెన్ బీజేపీకి సంబంధించి చూసినా కూడా ఎంతో కొంత ఇప్పుడు జనాలు కూడా అలా ఉన్నారు. మీరెంత ఇచ్చారు, మేమెంత ఇచ్చాం, ఒక 1000 ఇప్పుడు 10,000 వచ్చాయనుకోండి, ఒకరు 4 ఇచ్చి ఒకరు 3 ఇచ్చి ఒకరు 2 ఇస్తే వాళ్ళు ఓట్ షేర్ ఎట్లా అవుతుందంటే, మా ఇంట్లో ఒకరికి 4 వేస్తాం, ఒకరికి వేస్తాం, 1,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి ఒక ఓటు వేస్తాం అంటే నిన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. బీఆర్ఎస్ అయితే ఏం పంచలేదు, ఒక ఇంట్లో మేమేం పంచలేండి. ఒక ఇంట్లో 13 ఓట్లు ఉంటే కేవలం ఒక లిస్టు పట్టుకుపోయి కాంగ్రెస్ సంబంధించిన ప్రతినిధులు మీరు 3 ఓట్లు వేసిరు, మాకు ఇంకొక 10 ఓట్లు రావాలి, మేము ఓటుకి 2,500 ఇచ్చినా మా 25,000 ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అడిగినటువంటి వీడియోలు మనం చూస్తూ ఉన్నాం కదండి. అంటే ఏ విధంగా అంటే చివరికి గవర్నర్ గారిని కూడా వ్యవస్థలో లాగిర్రు. ఇప్పుడు ఒకవైపు జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరుగుతుంటే ఈ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఏ విధంగా ఇస్తారండి? అంటే ఈ గవర్నర్ గారిని కూడా ఈ వ్యవహారంలో భాగం చేసిరని చెప్పేసి మేము అంటా ఉన్నాం. ఇంకా ఒకటి చెప్పగలుగుతున్నాం, నవీన్ యాదవ్ గారు గతంలో బోరబండ కార్పొరేటర్ గా ఉన్నటువంటి వ్యక్తిని తను లీగల్ గా లేరని డిస్క్వాలిఫై అవుతూ మీరు గెలుస్తారా? ఆ కాన్ఫిడెన్స్ గెలిచారు అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఎవరు అలా కాదండి, ఈరోజు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఎగ్జాక్ట్ పోల్స్ కావు కదా. ఈరోజు పైసలు ఎందుకు పంచిరండి? ఓడిపోతామని తెలిసి పైసలు పంచిరు, గెలుస్తామని తెలిసిన వాళ్ళు మేము ధీమాగా ఉన్నాము. ఖచ్చితంగా ఇప్పుడు కొన్ని సర్వేలు వాళ్ళకు అనుకూలంగా వచ్చినాయి, కొన్ని సర్వేలు మాకు అనుకూలంగా వచ్చినాయి. గతంలో జగన్ గారు కేవలం 11 స్థానాలు మాత్రమే సాధిస్తారని చెప్పేసి మొన్నటి ఎన్నికల్లో చెప్పింది కేకే సర్వే. అంత ఖచ్చితంగా ఎవరు చెప్పని సర్వే కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చింది. మీరు చూడండి జ్యోత్స్న గారు, అంటే సర్వేలు అనేటివి గతంలో తలకిందులైన సందర్భాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్ పోల్స్ కావు కదా, అన్ని ఎగ్జిట్ పోల్సే. ఎగ్జిట్ పోల్స్ పట్టుకొని మనం కొంతవరకే ప్రామాణికంగా తీసుకోవచ్చు, కానీ అవే ఫైనల్ ఫలితాలు అంటే మన ఫలితాలు ఎందుకు కౌంటింగ్ చేయడం ఎందుకు? ఫైనల్ ఫలితాలు అంటారు అవి అంచనాలు నిజం అవుతాయన్న కాన్ఫిడెన్స్ మీకుందా? అంటే తల్లకిందులు అవుతుందన్న కాన్ఫిడెన్స్ మీకుందా అనేది నా క్వశ్చన్. మా కేకే సర్వే నిజమవుతుందన్న కాన్ఫిడెన్స్ మాకుంది. ఓకే, వాళ్ళ సర్వేలు నిజమైతే కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. పార్టీలుగా ఎవరైనా సరే గెలుస్తామనే పోరాటం చేసేది.